రీసెంట్ గా నా అన్వేషణ మాట్లాడిన మాటల్లో గరికపాటి గారిని శివాజీ గారిని ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాడు, కనీసం క్షమాపణ చెప్తున్నాడు అని కూడా అనిపించట్లే వీడియోలో. అదేంటంటే ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు, రోజు రోజుకి ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు. సో ఏంటంటే సబ్స్క్రైబర్లు తగ్గిపోతున్నారు. అందరు తగ్గిపోతున్నప్పుడు ఏంటంటే అరే నాకు రేపటి నుంచి ఇన్కమ్ జనరేట్ అవ్వదు కదా అని చెప్పేసి ఏదో ఒక సారీ ఇసిరేద్దాం, ఏదో ఒక క్షమాపణ ఇసిరేద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నాలే. కానీ అసలు గట్టిగా మాట్లాడాలంటే నా అన్వేషణ లాంటి చెత్త నా కొడుకు ఇంకో లేడు భయ్యా. నేను నిన్న ఒకటి లైవ్ చాట్ చూసిన బ్రో. సో ఒక లేడీస్ వచ్చి మాట్లాడింది. ఆ లైవ్ చాట్లో ఏంటంటే వచ్చి మాట్లాడింది, నేను ఒక ఫ్యాన్గా మాట్లాడతాను, నేను యాజ్ ఒక బ్రదర్గా మాట్లాడతాను అని చెప్పింది ఆమె. చెప్పిన తర్వాత ఇతనేముందంటే ఏదో రేపులు ఏదో మానవంగా ఏదో జరిగిన టాపిక్ తెచ్చిండు. సో ఆమె చెప్పింది కదా ఇవన్నీ నాకు వద్దని చెప్తే అభివృద్ధి అంటే నేను వేసుకున్న షార్ట్ అని చెప్పి షార్ట్ లేపి చూపించిండు. ఆ షార్ట్ లేపి లేడీస్ అట్లా షార్ట్ లేపి చూపించిండు. సో ఈ అభివృద్ధి గురించి ఏదో మాట్లాడుతున్నాడు కదా మాట్లాడి అనుకుంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. నువ్వేదో చూపిస్తావు నాకు అవసరం లేదు, వెళ్ళిపోయింది, సైడ్కి వెళ్ళిపోయింది. వేరే ఆవిడ వచ్చింది. వేరే ఆవిడ వచ్చినప్పుడు చూశారు కదండి ఆ ప్రతివత ఎలా వెళ్ళిపోయారు. ప్రతివత అంటే ఏంది బ్రో నాకు అర్థం కాదు. నీ అమ్మని పట్టుకొని ప్రతివత అంటే నువ్వు ఒప్పుకుంటావా? నా హిందూ మహిళని నువ్వు ప్రతివత అంటే పట్టుకొని ప్రతి ఒక్క అమ్మాయిని ప్రతివత అని చెప్పుకుంటూ వెళ్తావా? అంటే ఒక అమ్మాయిని నువ్వు ప్రతివత అని చెప్పి రైట్ ఎవడు ఇచ్చాను నీకు? నువ్వు ఎక్కడ చూసినావు వాళ్ళని అట్లా? అంటే ఇంకా లైక్ ఆడవాళ్ళని తిట్టడం కానీ రేపుల గురించి మాట్లాడింది కానీ ఇదంతా నేను మంచిగానే మాట్లాడాను, మీరే తప్పుగా అర్థం చేసి. మంచిగా మాట్లాడండి. వాస్తవంగా చెప్పానంటే నా అన్వేషణ ఆ బెట్టింగ్ యాప్లు జరిగినప్పుడు బెట్టింగ్ యాప్లు ఆపడం కానీ ఆ తర్వాత కానీ చాలా మంచిగా మాట్లాడాడు. సో కొన్ని రకాలుగా నా అన్వేషణ లాంటి మంచోడు ఇంకో లేడు అన్నట్టుగా కూడా ఉంది. కాకపోతే ఎక్కడైతే శివాజీ గారిని గరికపాటి గారిని పట్టుకొని కోస్తానమైంది భయ్యా నాకు అర్థం కాదు. పట్టుకొని అట్లా కోస్తానమైంది. ఆ తర్వాత శివాజీ గారిని ఏమో ఎవడిగా నువ్వు వేసుగాడు అది అని చెప్పి లంజోడుకొని తిట్టడం అసలు ఎంతవరకు కరెక్ట్? వాడు అట్లా తిడుతున్నాడు. వాడమ్మి వాడు రావాలి కానీ వాడు ఇండియాకి వస్తే వాడి గుర్తుకు వస్తా భయ్యా ఖచ్చితంగా. నేనైతే ఇండియాకి రాను, నేను ఇండియాకి వస్తే నా పిల్లలు పాడవుతారని చెప్తున్నాడు. అదే కదా పుట్టింది వాడు ఫారెన్లో పుట్టిండేమో, మళ్ళీ వాళ్ళ అయ్యే ఫారెన్లో కనడేమో వాడిని నాకు తెలిసి. ఈ అమ్మ వాడు పుట్టింది ఇండియాలో, పెరిగింది ఇండియాలో, చదువుకుంది ఇండియాలో, తిన్నది ఇండియాలో, తిరిగింది ఇండియాలో, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఇండియాలో. ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఇండియా మీద అసలు వాడిని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఇండియన్సే. ఆల్మోస్ట్ అంతమంది ఇండియన్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా కొడుకు అంత దూరం వెళ్ళి బతికి మన మీద బతుకుతున్నాడు. నా కొడుకు మనల్ని ఇప్పుడు కాదు అంటున్నాడు. చెప్తున్నా అంటే ఏంటి అంత ధైర్యం ఏంటి? అంతమంది తిట్టి కనీసం గరికపాటి గారికి కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదా ఆ మాటలు మాట్లాడి? చెప్తున్నా కదండి, వాడంతా ఏదో ఇంకో లేడు. సో ఆ క్షమాపణలు వాడు చెప్పడు. వాడు చెప్పినా కానీ అది మనకు కన్వే అవ్వవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు క్షమాపణ చెప్పినా కానీ వీడేంద్ర బాబు ఇట్లా చెప్తుండు అన్నట్టే అవుతాయి. ఎందుకంటే వాడు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పిన రోజు మనందరికీ అర్థమవుతుంది. సో వాడైతే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పట్లేదు కాబట్టి అవన్నీ క్యారీ అవ్వదని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే నేను తప్పుగా మాట్లాడితే రక్తం కక్కుకొని ఇక్కడే చచ్చిపోతా, అక్కడ నన్ను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు అక్కడ చచ్చిపోతారని చెప్పి చెప్తున్నాడు. చెడ్డోళ్ళు ఎప్పుడు చావరండి. చెడ్డోళ్ళు ఎప్పుడు చావరు, మంచోళ్ళు చేస్తారు. వీడు మంచోళ్ళు మాత్రం ఖచ్చితంగా చేస్తాడు ఆ రోజు.